సూపర్ ఓవర్ సీజన్లో మొదటి సూపర్ ఓవర్ చూసేసాము. కోల్కతా నైట్ రైడర్స్ ఆ సూపర్ ఓవర్ గెలిచారు. లక్నో సూపర్ జైంట్స్ దే మెస్డ్ ఇట్ అప్ బిగ్ టైమ్. అండ్ సూపర్ ఓవర్లో స్టాండర్డ్గా చూసిన ఒక బ్యాటిల్, అంటే మీరు చూసారో తెలియదు కానీ 2014లో జరిగింది. అదే బ్యాటిల్ తిరిగి మళ్ళీ చూసాం. అదే ప్లేయర్ మళ్ళీ గెలిచాడు. అసలు ఏం జరిగింది ఆ మ్యాచ్లో, దాని గురించి మాట్లాడుకోవాలి. దానికంటే ముందర మధ్యాహ్నం చెన్నై సూపర్ కింగ్స్ వాళ్ళు మళ్ళీ గెలుస్తారేమో అనుకుంటే కాస్త డిప్ అయింది వాళ్ళ టీమ్ ఫామ్. దాంతో గుజరాత్ టైటన్స్ కంఫర్టబుల్గా గెలిచేశారు. టాక్ అబౌట్ దాట్. అండ్ అలాగే నెక్స్ట్ గేమ్ ఏదైతే ఉందో ఇది ఢిల్లీ క్యాపిటల్స్ విల్ టేక్ ఆన్ ఆర్సీబీ అట్ ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు స్టంప్ టేల్స్. నా పేరు కౌశిక్. అండ్ టాటా ఐపీఎల్ 2026కి సంబంధించిన మొట్టమొదటి సూపర్ ఓవర్ జరిగిపోయింది. ఎక్సైటింగ్ గేమ్. బికాస్ దానికంటే ముందర మధ్యాహ్నం మ్యాచ్ జరిగిందని సూపర్ ఓవర్ ఎక్సైటింగ్ కాబట్టి ముందర దాని గురించి మాట్లాడేసుకుందాం. అయితే ఫస్ట్ బ్యాటింగ్ చేస్తూ కేకేఆర్ ఏం చేశారంటే వాళ్ళు కింద మీద పడి చాలా కష్టపడి 155 పరుగులు స్కోర్ చేశారు. అది కూడా ఎందుకు వచ్చింది అంటే రింకు సింగ్ 83 పరుగుల నాట్అవుట్ ఇన్నింగ్స్ ఆడాడు కాబట్టి వచ్చింది. మిగతా అందరూ కష్టపడ్డారు. టీమ్ టోటలే 155, దాంట్లో 83 నాట్అవుట్ రింకు సింగ్దే. అర్థం చేసుకునేంత విలువైన నాకౌట్. క్రితం మ్యాచ్ అగేన్స్ ఆర్ఆర్ కూడా ఒక లైఫ్ దొరికింది. నాంటర్ బగర్ క్యాచ్ డ్రాప్ చేశాడు, తర్వాత ఒక హాఫ్ సెంచరీ స్కోర్ చేశాడు, దగ్గర మ్యాచ్ గెలిపించాడు. అండ్ తిరిగి మళ్ళీ అదే చేశాడు. 2023లో అగేన్స్ గుజరాత్ టైటన్స్ ఆడుతున్నప్పుడు 5 బాల్స్లో 5 సిక్సెస్ కొట్టి మ్యాచ్ గెలిపించాడు, గుర్తుంది కదా. అలాగే ఇక్కడ కూడా గెలుపుకి కారణంగా మారాడు. ఎందుకంటే లాస్ట్ ఓవర్లో దిగ్విజయ్ షాటి వేస్తున్నప్పుడు 4 వరుస సిక్సెస్ స్కోర్ చేశాడు. అవి రాకపోతే స్కోర్ అంత వచ్చుండే కాదు, 150 వచ్చుండేది కాదు, సూపర్ ఓవర్ దాకా వెళ్ళుండేది కాదు. సో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రీజన్ ఈ మ్యాచ్ గెలవడానికి. అది రింకు సింగ్. కెప్టెన్ అజింక్య రహానే కూడా పోస్ట్ మ్యాచ్లో మాట్లాడుతూ ఆ సంగతి ఒప్పుకున్నాడు. మిగతా అందరికీ క్రెడిట్ ఇచ్చాడు. అఫ్ కోర్స్ ద బౌలర్స్ ఆల్సో డిడ్ ద జాబ్ దట్ దే హ్యాడ్ టు డూ. సుందరన్ బాగా వేశాడు, కార్తిక్ త్యాగి యాక్చువల్లీ ఎక్సెప్ట్ ఫర్ ద లాస్ట్ ఓవర్ బాగానే వేశాడు, వరుణ్ చక్రవర్తి బాగానే వేశాడు, వైభవ్ అరోరా బాగా వేశాడు. వీళ్ళందరూ చక్కగా వేశారు కాబట్టే గెలుపు వచ్చింది. కానీ ప్రధాన సూత్రధారి రింకు సింగ్. ఏంటి తను బాగా చేసిన విషయం? రన్స్ 4, 6 స్ట్రైక్ రేట్ ఇది కాదు. హీ టుక్ ద గేమ్ డీప్. వికెట్స్ పడిపోతున్నాయని తెలుసు. ఆ సందర్భంలో తను ఏం చేశాడు, ముందుగానే షాట్స్ ఆడకుండా ఎంతవరకు ఆడగలిగితే అంతవరకు ఆడదాము, ఆఖరి దాకా తీసుకెళ్దాము, 2 ఓవర్లు ఉన్నప్పుడు అటాక్ చేసి ఆలోచన పెట్టుకుందాము అనుకున్నాడు. ఆ లాస్ట్ ఓవర్ దిగ్విజయ్ షాటి వేస్తాడు ముందుగా తెలియదుట. ఎప్పుడైతే షమి 19వ ఓవర్ వేసేసాడో స్పిన్నర్ వస్తున్నాడో అప్పుడు చూశాడు, ఓహో దిగ్విజయ్ షాటి స్పిన్నర్ వేస్తున్నాడు, దిస్ ఇస్ మై ఛాన్స్ అనుకున్నాడు. హీ గేవ్ హిమ్సెల్ఫ్ ది ఆపర్చునిటీ. చాలా సందర్భాల్లో మనం కూడా నాట్ జస్ట్ ఇన్ స్పోర్ట్ ఈవెన్ అదర్వైజ్ ముందుగానే గివప్ చేసేస్తాం. ఏదో ఏముందిలే ఇంకా అయిపోయింది కదా అని తను షార్ట్ అవుట్ అయిపోవచ్చు. అలా చేయలేదు. లాస్ట్ వరకు వెయిట్ చేశాడు. ఒక ఆపర్చునిటీ క్రియేట్ అయింది. యూ జస్ట్ హ్యావ్ టు కీప్ ట్రయింగ్. ఆ లాస్ట్ సెకండ్ దాకా యూ నెవర్ నో, ఒక డోర్ ఓపెన్ అవుతుంది. ఆ డోర్ ఓపెన్ అయింది దిగ్విజయ్ షాటి రూపంలో. రిషబ్ పంత్ బహుశా పొరపాటు చేశాడు. మరి దిగ్విజయ్ షాటిని ముందరే ఫినిష్ చేసేసి ఉండాల్సిందే. ఆఖరిలో ఫాస్ట్ బౌలర్ తను వేయించి ఉండాల్సింది. ఇట్స్ గాట్ బ్రిలియంట్ ఫాస్ట్ బౌలర్స్, రైట్? ఆ పొరపాటు జరిగింది ఫర్ వాట్ ఎవర్ రీజన్స్. రిషబ్ పంత్ చెప్పాడు మధ్యలో నాకు వికెట్ కావాలనుకున్నాను, దొరకలేదు, అందుకని అక్కడ ఫాస్ట్ బౌలర్స్ని వేయించేశాను, సో ఐ హ్యాడ్ టు మేక్ హిమ్ బౌల్ ద ఫైనల్ ఓవర్. డిఫికల్ట్ ఓవర్స్ అందరూ వేయాలి కొన్ని సందర్భాల్లో, ఇలా చెప్పుకొచ్చాడు. కానీ ఇట్ వాజ్ అన్ ఎర్రర్ ఇన్ జడ్జ్మెంట్. ఎక్స్పోజ్ అయింది. దాని కారణంగానే మ్యాచ్ బహుశా చేదాడిపోయిందేమో. ఈ లాస్ట్ దాకా వెయిట్ చేసి 4 సిక్స్లు కొట్టడంతో 155 వచ్చింది. ఇది ఒక ఎత్తు. ఇది ఇక్కడికి అయిపోయింది. ఇది పక్కన పెట్టేద్దాం. మనం లక్నో సూపర్ జైంట్స్కి అంటే ఇప్పుడు క్రితం రోజు సాటర్డే రోజున 152 కొట్టిన కేఎల్ రాహుల్ డీసీ ఓడిపోయారు, 100 కొట్టిన వైభవ్ సూర్యవంశీ ఆర్ఆర్ ఓడిపోయారు. అలాగే మోషిన్ ఖాన్ 5 వికెట్ హాల్ తీసుకున్న 4 ఓవర్లు ఉంటాయి బౌలర్కి. యాజ్ ఎ బ్యాటర్ మీరు 20 ఓవర్లు ఆడొచ్చు, మీరు 100, 150 కొట్టచ్చు, అది కష్టమే కాదండు. కానీ యాజ్ ఎ బౌలర్ 4 ఓవర్లు ఉంటాయి, దాంట్లో మీరు 5 వికెట్స్ తీసుకోవడం చాలా అరుదుగా జరిగే విషయం. అది మోషిన్ ఖాన్ చేశాడు. అది కూడా డెత్ ఓవర్స్లో కాదు, అప్ ఫ్రంట్ ఆ మిడిల్ ఓవర్స్, పవర్ ప్లే మిడిల్ ఓవర్స్ లోపలే 5 వికెట్స్ తీసేసుకున్నాడు. బ్యాక్ ఇరిచేశాడు కేకేఆర్ బ్యాటింగ్ది. గ్రేట్ పర్ఫార్మెన్స్. బట్ అన్ఫార్చునేట్లీ అది ఓటమిలోనే కనిపిస్తుంది. ఆర్ అదే దాన్ని ఎవరు గుర్తించరు, దాన్ని ఎవరు గుర్తుపెట్టుకోరు. ఇప్పుడు మంచి పర్ఫార్మెన్స్ తన నుంచి. షమి కూడా బాగా బౌలింగ్ చేశాడు. వికెట్స్ లేవు కానీ తను బాగానే బౌలింగ్ చేశాడు. ఒక వికెట్ మళ్ళీ అక్కడ జార్జ్ కూడా తీసుకున్నాడు, సౌత్ ఆఫ్రికన్, 1 for 19 2 ఓవర్స్లో. బట్ స్టాండర్డ్ పర్ఫార్మర్ మోషిన్ ఖాన్. బట్ అగైన్ ఎందుకు అంటే ఇప్పుడు గెలవలేకపోతే బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది అనమాట. అది 100 అయినా 150 అయినా 5 వికెట్ హాల్ అయినా కూడా. తర్వాత మొదలైంది ఎల్ఎస్జీ బ్యాటింగ్. దీని గురించి కొంచెం డీటెయిల్గా మాట్లాడదాం. ఎల్ఎస్జీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఓపెనర్స్ తోటి మ్యూజికల్ చైర్స్ ఆడుతున్నారు. కొన్ని మ్యాచ్లు ఏమో మిచ్ మార్ష్ మాకరం అంటారు, తర్వాత ఏమో లేదు మార్చ్తో పాటు ఆయుష్ బడోని అంటారు, తర్వాత మళ్ళీ ఈ మ్యాచ్కి వచ్చేసరికి లేదు మళ్ళీ మార్కరం ఆడతాడు అంటారు. వచ్చాడు మార్కరం.
మార్క్స్ త్వరగా అవుట్ అయిపోయాడు. మార్క్రమ్ బాగానే ఆడాడు, 31 స్కోర్ చేశాడు. తనతో పాటు నంబర్ 3లో వచ్చిన రిషబ్ పంత్ కూడా మంచి నాక్ ఆడాడు, 42 స్కోర్ చేశాడు. కొంచెం నెమ్మదిగా ఆడారు. వాళ్ళు నెమ్మదిగా ఆడుతున్నప్పుడు వాళ్ళు వాచింగ్ ద మ్యాచ్ అండ్ డూయింగ్ కామెంటరీ నాకు అనిపించింది ఏంటంటే ఆడుతున్నారు బాగానే ఉంది. రిక్వైర్డ్ రేట్ 8 దగ్గర మొదలైంది, కాస్త 9, 10 దగ్గరకు వచ్చేస్తుంది. 10 దగ్గర రాలేదు ఇంకా వాళ్ళప్పుడు, 9 దగ్గర ఉంది. వీళ్ళు సింగిల్ ఆడుతూ బౌండరీస్ కోసం చూడకుండా ఆడుతూ ఎక్కువ రిస్క్ తీసుకోకుండా ఆడుతూ ఉన్నప్పుడు జరిగే ప్రమాదం ఏంటంటే ఒకవేళ వీళ్ళిద్దరిలో ఒకరో ఇద్దరు అవుట్ అయిపోతే కొత్త బ్యాటర్స్ వచ్చిన తర్వాత స్కోరింగ్ రేట్ ఇంకా పెరిగిపోతుంది. కొత్త బ్యాటర్స్ అడ్జస్ట్ అవ్వడం కష్టం అవుతుంది. అది ఎక్కడ జరుగుతుందో చిన్న కంగారు ఉండింది ఫర్ ఎల్ఎస్జీ. అదే జరిగింది. ఫస్ట్ మార్క్రమ్ అవుట్ అయిపోయాడు. తర్వాత రిషబ్ పంత్ ఓ మంచి షాట్ ఆడేసి, ఇది పిల్లి మొగ్గ స్కూప్ షాట్ ఆడేసిన తర్వాత మళ్ళీ రివర్స్ స్వీప్ ఆడే ప్రయత్నంలో తన గ్లౌకి తగిలి అవుట్ అయిపోయాడు. కొత్త బ్యాటర్స్ వచ్చారు. కొత్త బ్యాటర్స్, ఇట్ ఈస్ నాట్ ఈజీ ఆన్ న్యూ బ్యాటర్స్, ఎస్పెషల్లీ ఇలాంటి పిచెస్ పైన ఎక్కడైతే బాల్ కొంచెం గ్రిప్ పెట్టడం కొంచెం స్లోగా ఉంది అనిపిస్తుంటుందో అక్కడ కష్టం అవుతుంది. బికాజ్ వచ్చిన వెంటనే షాట్స్ ఆడలేరు, రన్ స్కోర్ చేయలేరు. అక్కడ స్కోరింగ్ రేట్ 10, 11కు వెళ్ళిపోయింది. వన్స్ దట్ హ్యాపెండ్ ఇట్ వాస్ డిఫికల్ట్. దే హ్యాడ్ టు ప్లే క్యాచ్అప్. చేశారు కూడా బాగానే. బికాజ్ తర్వాత వచ్చిన ఆయుష్ బడోని 24 రన్స్ స్కోర్ చేయడం, హిమ్మత్ సింగ్ 10 బాల్స్లో 19 స్కోర్ చేయడం, ఇవన్నీ జరిగాయి కాబట్టి వాళ్ళు దగ్గరికి వచ్చారు. అండ్ అప్పుడు వచ్చింది ఆ లాస్ట్ ఓవరు, అక్కడ దాకా తీసుకొచ్చారు. ఆఖరి ఓవర్లో 17 కావాలి. 17 కావాలన్నప్పుడు కార్తిక్ త్యాగి వేశాడు ఆ లాస్ట్ ఓవర్, రైట్. ఫస్ట్ బాల్ పర్లేదు, సెకండ్ బాల్ బీమర్ వేస్ట్ అయ్యి ఫుల్ టాస్, నో బాల్, ఆల్మోస్ట్ పోయినంత పని అయింది. హిమ్మత్ అంటే తగులుంటే ఇంజురీ అయిపోయింది కదా. ఇలాంటి బాల్ మీకు గుర్తుంటే ఏబిడి ఒకసారి 6 కొట్టాడు, ఇక్కడికి వచ్చిన బౌన్సర్ ఇట్లా కొట్టాడు, 6 కొట్టాడు. ఎట్ట కొట్టేవాడు ఆ మనిషి, ఆయనకు నమస్కారం. వేరే లెవెల్ ఆ మనిషి, గ్రహాంతరవాసే బేసికలీ, అంతమించి ఇంకేం చెప్పలేం. అలా షాట్ ఆడదాం ఉన్నాడు, కుదరలేదు. ఫ్రీ హిట్, నెక్స్ట్ బాల్ మళ్ళీ వేస్ట్ అయ్యి ఫుల్ టాస్, మళ్ళీ నో బాల్, లాంగ్ ఆన్లో క్యాచ్, 2 రన్లు పరిగెత్తారు. బేసికలీ ఒకే ఒక లీగల్ డెలివరీ, 5 రన్లు వచ్చాయి. తగ్గిపోయింది. 17 రన్లు కావాల్సింది కాస్త 5 బాల్స్లో 12కి వచ్చేసింది. అండ్ దట్ ఈస్ అ బ్యాటర్స్ గేమ్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. ప్రెషర్లోకి వచ్చేసాడు కార్తిక్ త్యాగి. అప్పటిదాకా బాగా బౌలింగ్ చేశాడు తను. బట్ ఆ లాస్ట్ ఓవర్లో యార్కర్ డెలివర్ చేద్దాం అనుకున్నాడు, కుదరలేదు. ఫుల్ టాస్లుగా మారిపోయాయి. సాధారణంగా 2 బీమర్స్ అంటే వేస్ట్ నడుం కంటే పైకి వేసే ఫుల్ టాస్ని బీమర్ అంటాం. 2 బీమర్స్ వేస్తే మీకు ఫస్ట్ బీమర్కి వార్నింగ్ ఇస్తారు, సెకండ్ బీమర్ తర్వాత మీరు ఇంకా బౌలింగ్ వేయలేరు అని చెప్పి ఎంపైర్ చెప్పేస్తారు. ఇక్కడ జరిగింది అంటే అదే జరుగుతుందేమో అనుకున్నాం. బికాజ్ రెండో నో బాల్ వేసిన తర్వాత మీరు గమనిస్తే డగౌట్ నుంచి అభిషేక్ నాయర్ స్పిన్నరు అనుకుల్ రాయ్ తెయించు అక్కడ సిగ్నల్ చేస్తున్నాడు. అనుకుల్ రాయ్ వచ్చాడు కూడా మధ్యలో. కాకపోతే ఎంపైర్ చెప్పినట్టున్నాడు అజింక్య రహానేకి, చెప్పే ఉండాలి ఆబ్వియస్లీ, దట్ ఆ రెండో నో బాల్ ఏదైతే వేశాడో అది డేంజరస్గా లేదు అని భావించారు. ఇప్పుడు ఎంపైర్ ఒకవేళ వేసిన ఫుల్ టాస్ డేంజరస్గా ఉండింది అనుకుంటే 2 అలాంటివి పడితే బౌలర్ని అటాక్లో తీసేస్తారు. సో అక్కడ రెండోది అంత డేంజరస్గా అనిపించలేదు కాబట్టి కార్తిక్ త్యాగిని కంటిన్యూ చేయించారు. తనే వేశాడు. అండ్ తర్వాత ఒక 4 ఇచ్చి తర్వాత హిమ్మత్ సింగ్ అవుట్ చేసి తర్వాత ఒక సింగిల్ పరిగెత్తారు. లాస్ట్ బాల్లో 7 to win అంటే 6 కావాలంటే షమి ఒక బాల్ బీట్ అయ్యాడు, 2 balls 7 ఒకటి బీట్ అయ్యాడు. లాస్ట్ బాల్ మళ్ళీ హార్డ్ లెంత్ వేసుంటే సరిపోయి ఉండేది. హార్డ్ లెంత్ ఇస్ డిఫికల్ట్ టు స్కోర్ ఆఫ్, కానీ స్లాట్లో వేశాడు, షమి కనెక్ట్ చేశాడు, 6కి వెళ్ళిపోయింది. స్కోర్స్ లెవెల్. వైభవ్ అరోరా 2 వికెట్ తీసుకున్నాడు, 24 runs మాత్రమే. వెరీ గుడ్ బౌలింగ్, ఎకానమీ ఆఫ్ జస్ట్ 6. దాని తర్వాత సునీల్ నారాయణ్ 4 overs 23 వికెట్ తీసుకున్నాడు. ఫినామినల్. అంటే ఈ మనిషి యాక్షన్ మార్చిన తర్వాత కూడా ఎఫెక్టివ్గా ఉండడానికి మార్గాలు సంపాదించుకున్నాడు. హ్యాట్స్ ఆఫ్ టు దెమ్, హ్యాట్స్ ఆఫ్ టు స్కిల్. వరుణ్ చక్రవర్తి 2 for 33 మళ్ళీ వికెట్స్ తీసుకున్నాడు. అండ్ నికోలస్ పూరన్ని అవుట్ చేశారు. అవుట్ సైడ్ ది ఆప్షన్ కొంచెం క్వికర్ వన్ వేసి ఇలా స్పిన్నర్స్తో ఉక్కిరి బిక్కిరి చేసి కట్టడి చేసి మొత్తానికి ఆ సూపర్ ఓవర్ దాకా తీసుకొచ్చారు. వెళ్ళకూడదు సూపర్ ఓవర్కి. అంటే ఐడియల్గా అసలు రింకు సిగ్నల్ 6 కొట్టకపోతే ఈ స్కోరు రాదు, వీళ్ళు 17 రన్లు ఇవ్వకపోతే సూపర్ ఓవర్ రాదు. మొత్తానికి వచ్చింది మనకి ఎంటర్టైన్మెంట్. సూపర్ ఓవర్కి వచ్చేసరికి జరిగింది ఏంటంటే ఎవరైతే చేజ్ చేస్తున్నారో వాళ్ళే ఫస్ట్ బ్యాటింగ్ చేస్తారు, ఇది తెలిసిన విషయమే. సో ఎల్ఎస్జీ ఫస్ట్ బ్యాటింగ్ చేయాలి, కేకేఆర్ బౌలింగ్ చేయాలి. ఎవరు వచ్చారు ఎల్ఎస్జీకి? సూపర్ ఓవర్లో బౌలింగ్ చేయాలంటే మనకు తెలుసు సునీల్ నారాయణే వేస్తాడు. హీఈస్ ద సూపర్ ఓవర్ స్పెషలిస్ట్. అంటే స్పిన్నరే కదా అనుకోవచ్చు, కానీ మిస్టరీ స్పిన్నర్ తను, మామూలు సాదాసీదా స్పిన్నర్ కాదు కాబట్టి సునీల్ నారాయణ వేస్తాడని తెలుసు. తనకు ఎదురుగా నిలబడింది ఎవరు వచ్చారంటే ఫస్ట్ నికోలస్ పూరన్, ఏడెన్ మార్క్రమ్ వచ్చారు. అండ్ నికోలస్ పూరన్ స్ట్రైక్ తీసుకున్నాడు. చూడంగానే టక్కన వెలిగిపోయింది. ఏంటంటే 2014లో కెరీబియన్ ప్రీమియర్ లీగ్లో వీళ్ళిద్దరు ఎదురుపడ్డారు సూపర్ ఓవర్లో. దట్ వాస్ ద ఫస్ట్ టైం. అప్పుడు నాకు బాగా క్లియర్ గుర్తుంది, చాలా వైరల్ అయిపోయింది అది. నికోలస్ పూరన్ని ఒక్క బాల్ ముట్టుకొని ఇవ్వలేదు, వికెట్ మేడ్ ఇన్ వేశాడు. 5th బాల్కి నికోలస్ పూరన్ అవుట్ కూడా అయ్యాడు, కాట్ ఎట్ లాంగ్ ఆఫ్. ఆ మ్యాచ్లో సూపర్ ఓవర్లో సునీల్ నారాయణ అప్పుడు ఇంకా పాత యాక్షన్, అంటే ఎల్బో కాస్త బెండే ఉండేది, వేస్తే బొంగరంలా తిరిగింది బాల్, దొరకను కూడా దొరకలేదు. 10 or 12 కావాలి ఆ ఫైనల్, 12 కావాలి ఫైనల్ ఓవర్లో. ఆ సూపర్ ఓవర్లో బాల్ తగలిన వికెట్ మేడ్ ఇన్ వేశాడు. అది నాకు బాగా గుర్తుంది. తిరిగి మళ్ళీ అదే మ్యాచ్అప్ నికోలస్ పూరన్ ఫస్ట్ బాల్కి అవుట్, రెండో బాల్ రిషబ్ పంత్ సింగిల్ తీసుకున్నాడు. సూపర్ ఓవర్ 2 వికెట్లు పడితే
సూపర్ ఓవర్ అయిపోయింది తెలుసు మనకి. మార్కర్మ షాట్ కొట్టే ప్రయత్నం చేశాడు, బౌండరీలో రిలే క్యాచ్. పవల్ క్యాచ్ పట్టుకొని వెనక్కి వేశాడు రింకు సింగ్కి. 5వ క్యాచ్ ఇన్నింగ్స్లో, దాంతో మొత్తం మ్యాచ్లో. దాంతో వాళ్ళ ఇన్నింగ్స్ అయిపోయింది. కేకేఆర్ బ్యాటింగ్కి వచ్చారు, రింకు సింగ్ 4 కొట్టేశాడు, ఖతం ఖల్లాస్, సూపర్ ఓవర్ గెలిచేశారు. నౌ రింకు సింగ్ 83 పరుగులు మాత్రమే కాదు, విన్నింగ్ 4 కొట్టడమే కాదు, 5 క్యాచ్లు పట్టాడు. 5వ క్యాచ్ సరే రోమన్ పవెల్ది, అది తను పట్టి లోపలికి విసిరాడు, రిలే క్యాచ్ పట్టకుండా విసరకుండా కూడా మేనేజ్ చేసి ఉండొచ్చేమో, తను విసిరాడు. బట్ మార్కరమ్ది ఏదైతే క్యాచ్ పట్టాడో బౌండరీ రోప్ పైన, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్యాచ్, చాలా బాగా జడ్జ్ చేసి పట్టాడు. మిగతా అవన్నీ ఈజీ క్యాచ్లే. కానీ సాటర్డే జరిగిన తర్వాత 15 క్యాచ్లు డ్రాప్ అయిన తర్వాత ఇది ఈజీ అనడానికి కూడా లేదుగా. ఎవరు వాళ్ళు క్యాచ్లు సరిగ్గా పట్టిన వాళ్ళు నిజంగానే మెచ్చుకోవాలి. ఇంకా నో ఈజీ క్యాచెస్, నో హార్డ్ క్యాచెస్, క్యాచ్ ఇస్ ఎ క్యాచ్, విన్ ద మ్యాచ్. అది చేశారు. 83 నాట్ అవుట్, 5 క్యాచెస్, సూపర్ ఓవర్లో 4. ఇన్ని చేసిన తర్వాత ఇంకా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ రాకపోతే ఇంకేమవుతుంది, అదే చేశాడు. సో అలా కేకేఆర్ ఇంకా ఆశలు ఉంటాయి వాళ్ళు క్వాలిఫై అవ్వగలరని. బికాజ్ వరుసగా 2 గెలిచారు, పాయింట్స్ టేబుల్లో 8th స్పాట్కి వచ్చారు. టేక్ లుక్ ఎట్ ద పాయింట్స్ టేబుల్. బాటంలో ఇప్పటికీ ఎల్ఎస్జీ ఉన్నారు, 9లో ఎంఐ ఉన్నారు. ఇలా ముందుకెళ్తుంది అనమాట టేబుల్. 7లో డీసీ ఉన్నారు, విల్ ప్లే ద నెక్స్ట్ గేమ్, దాని గురించి మాట్లాడదాం. టాప్లో పంజాబ్ కింగ్స్, ఆర్సీబీ ఉన్నారు, 3rd ఎస్ఆర్ఎస్ ఉన్నారు. అలా సాగుతోంది అనమాట ఈ టోర్నమెంట్ ప్రస్తుతానికి. ఓకే, నౌ ఈ మ్యాచ్ అయిపోయింది. ఇది ఇలా కొంచెం పక్కకు పెట్టి మధ్యాహ్నం మ్యాచ్ని లాగుదాం లోపలికి. సిఎస్కే వీళ్ళు హోస్ట్గా మారారు టు గుజరాత్ టైటన్స్. అగైన్ ఇది కూడా కొంచెం అంటే మీరు సాటర్డేతో పోలిస్తే, సాటర్డే 986 రన్స్ చూసిన తర్వాత అర్రే అని అనిపించచ్చు కొంతమందికి. కానీ ఐ వాజ్ ఓకే విత్ దిస్ కైండ్ ఆఫ్ మ్యాచ్. అంటే ఇది కొంచెం బ్యాలెన్స్ తీసుకొచ్చింది అనిపించింది నాకు. పిచ్లో కాస్త హెల్ప్ ఉంటుంది బౌలర్స్కి, కొంచెం, మరీ ఎక్కువ కాదు, కొంచెం. ఆ బాల్ కొంచెం డీవియేట్ అయింది, న్యూ బాల్, మిట్ట మధ్యాహ్నం అయినా కూడా జీటీ బౌలర్స్ ఆ హెల్ప్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నారు పవర్ ప్లేలో. సరే సమరీ చెప్తా. 158 స్కోర్ చేశారు 20 ఓవర్స్లో, కొంచెం కింద మీద పడి స్కోర్ చేశారు. రుతురాజ్ గైక్వాడ్ 74 స్కోర్ చేశాడు. ఈజ్ వెల్కమ్ రిటర్న్ టు ఫామ్. ఇది కొంచెం పాజిటివ్ సిగ్నల్గా తీసుకోవాలి సిఎస్కే అండ్ వాళ్ళ ఫ్యాన్స్. బట్ చేజ్ చేస్తూ సాయి సుదర్శన్ 87, గిల్ నుంచి ఒక 30 చిల్లర, అండ్ బట్లర్ నుంచి కూడా అంతే, ముగ్గురు కలిసి కొట్టేశారు. యాక్చువల్గా ఈ ముగ్గురు కొడితే మ్యాచ్ గెలుస్తారు, ఇది తెలిసిన విషయమే. ఈ ముగ్గురు అవుట్ చేయాలని ట్రై చేస్తారు. అది సక్సెస్ఫుల్ అయితే అవతల టీం గెలుస్తుంది, ఫెయిల్ అయితే జీటీ గెలిచేస్తారు. జీటీ గెలిచేశారు. ఇక్కడ కంఫర్టబుల్గా మ్యాచ్ అయిపోయింది. సాయి సుదర్శన్ 100ని బ్యాకప్ చేసుకుంటే 87 స్కోర్ చేశాడు. గ్రేట్ నాక్. సొంత పిచ్ కదా, ఎలా ఆడాలో తెలుసు, ఆడి పారేశాడు, అద్భుతంగా ఆడాడు. సిఎస్కే బ్యాటర్స్ ఆడుతున్నప్పుడేమో ఏంట్రా ఇంత కష్టంగా ఉంది పిచ్ అనిపించింది. మీరు పిచ్ రిపోర్ట్ కనుక చూసుంటే, డ్రైగా ఉంది సర్ఫేసు అండ్ అన్ని రన్స్ రావేమో అని ఒక చిన్న అంచనా ఉండింది. కాకపోతే సాటర్డే కూడా అలానే మధ్యాహ్నం గేమ్ డ్రైగా ఉంది అనుకుని 264 కొట్టారు. సో పిచ్ రిపోర్ట్ని నమ్మడం అందరూ మానేశారు ఇంకా. అయితే సిఎస్కే బ్యాటింగ్ స్టార్ట్ చేయగానే బాల్ కొంచెం అటు ఇటు అవడం స్టార్ట్ అయింది. సంజు శాంసన్ అవుట్ అయిపోయాడు ఫాస్ట్గానే. ఉరుగులపట్ల వచ్చాడు, తను ఒక 4 కొట్టి నెక్స్ట్ బాల్ అవుట్ అయిపోయాడు. వెంటనే దింపారు ఇంపాక్ట్ సబ్ని. ఫస్ట్ బాల్కి సర్ఫరాజ్ అవుట్ అయిపోయాడు. అలా 3 వికెట్లు పడిపోయి ఇంపాక్ట్ సబ్ స్వాహా. దాంతో ఒక బౌలర్ షాట్, ఎట్లాగో విల్ కమ్ టు దట్. ఓ బౌలర్ షాట్ అయిపోయారు వాళ్ళు. ఇంపాక్ట్ సబ్ అయిపోయేసరికి ఇంక రుతురాజ్ గైక్వాడ్ అమ్మో కొట్టుకట్టేయాలి ఇక్కడ, మనం వికెట్లు పడిపోతున్నాయి, పుసుక్కన అందరూ అయిపోతే 100 లోపల అవుట్ అయిపోయే ప్రమాదం ఉందని చెప్పి కొంచెం నెమ్మదిగా ఆడడం మొదలుపెట్టాడు. కానీ కొంచెం ఎక్కువ నెమ్మదిగా అయిపోయిందేమో, ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మొదటి 37 బాల్స్లో తను 20 పరుగులు మాత్రమే స్కోర్ చేశారు. ఇప్పుడు ఇక్కడ ది డైహార్డ్ సపోర్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏమంటారంటే, వికెట్స్ పడిపోయిన తర్వాత ఏం చేస్తాడు, తను కూడా షార్టెడ్ అవుట్ అయితే ఎవరిది రెస్పాన్సిబిలిటీ అని. కరెక్టే. కాకపోతే ఆ 37 బాల్స్లో 20 అది రన్ బాల్ అని వచ్చి ఉంటే, ఇంకొక 17 పరుగులను యాడ్ అయి ఉంటే బాగుండేది. దట్ ఈస్ ఆల్ ఐమ్ సేయింగ్. మరీ డిఫెన్స్ ఆడకుండా కనీసం సింగిల్స్ కోసం చూసున్నా బాగుండేది అన్నది మాత్రమే ఒక పాయింట్ ఆఫ్ వ్యూ అనమాట. బికాజ్ 37 బాల్స్ 20, దాని తర్వాత తనకు 30 బాల్స్ ఆడాడు, 74 దాకా స్కోర్ చేశాడు ఈవెన్చువల్గా. అంటే ఒక 54 పరుగులు స్కోర్ చేశాడు. తర్వాత యాక్సలరేట్ చేశాడు. ఎప్పుడైతే 37 బాల్స్ 20 కొట్టాడు, అక్కడ ఒక బౌన్సర్ అర్షద్ ఖాన్ చేయికి తగిలిందో స్టెప్ అవుట్ అయినప్పుడు, దాని తర్వాత రన్ స్కోర్ చేయడం స్టార్ట్ చేశాడు. ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ ద ఫ్యాక్ట్ దట్ తను తిరిగి వెనక్కి రన్ స్కోర్ చేసినట్టు ఫామ్లోకి వచ్చాడు. కానీ ఈ స్టైల్లో ఆడితే సరిపోద్ది, బికాజ్ ఆట మారిపోయింది. కేఎల్ రాహుల్ కూడా ఏం చెప్పాడు, మోడర్న్ డే గేమ్కి నా గేమ్ని నేను మార్చుకోవాల్సి వచ్చింది. నేను పాత తరహాలో ఆడతానంటే కుదరదు. నేను ముందర నెమ్మదిగా ఆడతా, 60 బాల్లు ఉంటే 100 కొడతా, కుదరదు. మీరు ముందు కూడా అగ్రెసివ్గా ఆడాలి. అలాంటి గేమ్ ఆడుతున్నారు. పవర్ ప్లేని మీరు డామినేట్ చేయాలి యాజ్ బ్యాటర్స్. అది చేయలేకపోతే ఆపోజిషన్కి అడ్వాంటేజ్గా మారిపోతుంది. అది రుతురాజ్ గైక్వాడ్ హోప్ఫుల్లీ నౌ దట్ ఈస్ గాట్ రన్స్. ఈ మ్యాచ్ ఓడిపోయినా కూడా పాజిటివ్ అదే, ఈస్ గాట్ రన్స్. సో రాబోయే మ్యాచెస్లో సంజు శాంసన్ తను కలిసి స్కోర్ చేస్తే, త్వరగా రన్స్ వస్తే సిఎస్కి గెలిచే అవకాశాలు పెరుగుతాయి. నౌ బౌలింగ్ పరంగా చూస్తే కగిసో రబాడా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ కూడా 3 వికెట్స్ తీసుకున్నాడు. ఇన్ఫాక్ట్ మొహమ్మద్ షమి, కగిసో రబాడా పవర్ ప్లే వాళ్ళే షేర్ చేసుకున్న 3 ఓవర్స్ తను 3 ఓవర్స్ ఈ మనిషి వేసేశారు. చాలా ఎకనామికల్గా వేశారు. 28 మాత్రమే స్కోర్ చేశారు. దాంట్లో 3 వికెట్లు కూడా పడిపోయాయి. 2 రబాడా తీశాడు, 1 సిరాజ్ తీశాడు. దాంతో వాళ్ళకి బేసికలీ వాళ్ళ బ్యాక్ బ్రేక్ అయిపోయింది.
వాళ్ళ స్పైన్ ఇరిచేశారనమాట. తర్వాత అఫ్కోర్స్ మానవ్ సుతార్ మంచి ఆర్థోడాక్స్ లెఫ్ట్ ఆన్ స్పిన్ వేస్తే ఒక వికెట్ తీసుకున్నాడు. అర్షద్ ఖాన్కు 2 వికెట్స్, కొంచెం ఎక్స్పెన్సివ్ అయినా కూడా 2 వికెట్స్ అను తీసుకున్నాడు. ఇలా 158 రిస్ట్రిక్ట్ చేశారు. తర్వాత మొదలైంది జీటీ బ్యాటింగ్. వాయించి పారేశారు. సాయి సుదర్శన్ దవడ కింద తీసి వాయించి పారేశాడు. 87 కొట్టాడు, కేవలం 46 బాల్స్లో 4 4లు 7 6లు. స్ట్రైక్ రేట్ 181. టెక్నికలీ కరెక్ట్గా ఆడుతూ కూడా అడ్డదిడ్డంగా షాట్స్ ఆడకుండా కూడా, అంటే మీకు అక్రాస్ లైన్ ఆడడం ఇలాంటివి కూడా ఉండవు. చాలా టెక్నికలీ కరెక్ట్ ఆడతాడు. అంటే కోచెస్కి మా ముద్దుబిడ్డ టైప్లో ఆడతాడనమాట. అలా ఆడుతూ కూడా 180కి పైగా స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేస్తూ రన్స్ కొట్టడం అంటే మామూలు విషయం కాదు. క్లియర్గా ఇక్కడ పాయింట్ ఏంటంటే జీటీ బౌలర్స్ బెటర్గా వేశారు, సిఎస్కే బౌలర్స్ అంత బాగా వేయలేకపోయారు. అంశుల్ కాంబోజ్ బాగా వేశాడు. మీరు గమనించి ఉంటే మొదటి 2 ఓవర్స్లో 3 రన్స్ మాత్రమే ఇచ్చాడు. సో హీ బౌల్డ్ ద రైట్ లైన్ అండ్ లెంత్. వేరే ఎండ్ నుంచి సపోర్ట్ రాలేదు. జీటీ విషయంలో సిరాజ్ అండ్ రబాడా ఇద్దరు కలిసి కట్టుగా మంచి లెంత్ వేశారు. బాల్ మూవ్ అయింది, ఆ హెల్ప్ తీసుకున్నారు, బౌన్స్ అయింది, అది వాడుకున్నారు. ఇలా మ్యాచ్ అయిపోయింది. నౌ ఇక్కడ నుంచి సిఎస్కే ఏం చేయాలి? హోప్ఫుల్లీ రుతురాజ్ గైక్వాడ్ కూడా రన్స్ కొట్టున్నాడు కాబట్టి, ఫామ్లోకి వచ్చేసాడు కాబట్టి, సంజుతో కలిసి తను కూడా రన్స్ స్కోర్ చేస్తే ఆ స్టార్ట్స్ అందిస్తే బాగుంటుంది. ఒకటి తొందరపాటు నిర్ణయాలు తీసుకున్న సిఎస్కే ఆ ఇంపాక్ట్ సబ్ని ప్రవేశపెట్టడంలో. బ్రెవిస్ ఉన్నాడు, బ్రెవిస్ని దింపి తను అవుట్ అయిపోతే, ఇంకొక బ్యాటర్ శివం దుబే తను అవుట్ అయిపోతే, అప్పుడు అవసరం ఉంటే ఇంపాక్ట్ సబ్గా సర్ఫరాజ్ తెచ్చుంటే బాగుండేదేమో. బికాజ్ ఒక బౌలర్ షార్ట్ అయిపోయారు కదా, ముఖేష్ని ఆడించలేకపోయారు. మీ 6th బౌలింగ్ ఆప్షన్ శివం దుబే అయిపోయాడు. మీ దగ్గర ఎక్కువ రన్స్ లేనప్పుడు వికెట్ టేకింగ్ బౌలర్స్ ఉండాలి, డిఫెండ్ చేసుకోలేరు లేకపోతే. అది మిస్ చేసుకున్నారు. సో స్ట్రాటజికలీ కొన్ని పొరపాట్లు జరిగాయి. ఫ్యాన్స్ చాలామంది ఎవరైతే మహేంద్ర సింగ్ ధోని వస్తారని ఎక్స్పెక్ట్ చేశారో అది జరగలేదు. అన్ఫార్చునేట్ ఫర్ ఆల్ ద ఫ్యాన్స్. బట్ అర్థం చేసుకోవాల్సిన విషయం, తను 1-2 మ్యాచ్లు ఆడతాడేమో, దాని తర్వాత ఇక సపోర్ట్ స్టాఫ్లోకి వెళ్ళిపోతారేమో అన్నదే అనిపిస్తోంది. అంతకుమించి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదని నా పర్సనల్ ఒపీనియన్. తర్వాత మీ ఇష్టం. మూవ్ ఆన్ టు ద ప్రివ్యూ. నెక్స్ట్ గేమ్ ఢిల్లీ క్యాపిటల్స్ అండ్ ఆర్సీబీ. ఢిల్లీలో అరుణ్ జైట్లీ స్టేడియంలో ఆడబోతున్నాను. ఢిల్లీ క్యాపిటల్స్ పరిస్థితి ఏంటి? వీళ్ళు వరుసగా మ్యాచ్లో ఓడిపోతూ వస్తున్నారు, గెలవాల్సిన మ్యాచ్లో ఓడిపోతున్నారు. 264 కొట్టి కూడా డిఫెండ్ చేసుకోలేకపోయారు, క్యాచ్లు డ్రాప్ చేశారు, బౌలింగ్ సరిగ్గా లేదు. పవర్ ప్లేలో 116 పరుగులు ఇచ్చేశారు పంజాబ్ కింగ్స్ ఓపెనర్స్కి. కరుణ 2 క్యాచ్లు సిట్టర్లు వదలడం, శ్రేయస్ 71 కొట్టడం, మ్యాచ్ అలా ఓడిపోయారు. గెలవాల్సిన మ్యాచ్ ఓడిపోయారు. ఇది కాన్ఫిడెన్స్ని డిఫ్లేట్ చేస్తుంది. ఒకటి పాజిటివ్ ఏంటంటే బ్యాట్ తోటి 264 పరుగులు స్కోర్ చేశారు. దట్స్ అ లాడ్ ఆఫ్ రన్స్. సో ఆ పాజిటివ్ తీసుకుని ఈ మ్యాచ్లోకి రావాలి. కేఎల్ రాహుల్ 152 కొట్టాడు, నాట్ అవుట్. హిస్ బెస్ట్ ఇన్నింగ్స్, హిస్ ఫాస్టెస్ట్ సెంచరీ, ఫినామినల్గా ఆడాడుతాను. నితీష్ రాణా కూడా ఫామ్లోకి వచ్చి 91 స్కోర్ చేసి. సో ఇవి వాళ్ళకి మంచి విషయాలు, ఇవి పాజిటివ్స్. బౌలింగ్ ఎస్ ఇస్ ఎ ప్రాబ్లమ్, ఫీల్డింగ్ ఎస్ ఇస్ ఎ కన్సర్న్. కరుణ్ నాయర్ మళ్ళీ ఫీల్డ్లో ఈ మధ్యకాలంలో కనిపిస్తాడు, నాకు అనిపించట్లేదు. ఇంకెవరితోనే మేనేజ్ చేయాలేమో. అక్కడ కూడా పొరపాటు చేశారు. లుంగిసాని ఎంగిడి దెబ్బ తగిలింది, కంకషను, తను బయటికి వెళ్ళిపోయాడు, తన ప్లేస్లో ఒకరు వచ్చారు. కేఎల్ రాహుల్ క్రాంప్స్ కారణంగా తను వెళ్ళిపోయాడు. ఇప్పుడు పొరెల్ని తీసుకొచ్చి కీపింగ్ చేయించుంటే సరిపోయి ఉండేది. అలా కాకుండా స్టబ్స్తో చేయించారు. స్టబ్స్ యాక్చువల్గా లాంగ్ ఆఫ్లో ఉండాలి. తనే బయట ఉంటే కరుణ్ నాయర్ పొజిషన్లో తనే ఫీల్డింగ్ చేస్తుంటే అక్కడ క్యాచ్లు పట్టుండేవాడు. కర్ణుడి చావుకి 1000 కారణాలు అన్నట్టుగా ఇలా జరిగిందనమాట. డామినో ఎఫెక్ట్ అయింది. సరే, ఎనీవేస్ అది రిపీట్ కాకుండా చూసుకోవాలి. బౌలింగ్ని సెట్ చేసుకోవాలి. వాళ్ళు ఇప్పుడు లుంగిసాని ఎంగిడి అందుబాటులో ఉండకపోయే అవకాశాలు ఎక్కువ. డిశ్చార్జ్ అయిపోయాడు, అంతా ఓకే. కానీ ఒకటే రోజుగా గ్యాప్, శనివారం దెబ్బ తగిలింది, ఆదివారం బ్రేకు, సోమవారం మళ్ళీ మ్యాచ్ ఆడాలి. సో తను ఆడకపోయే అవకాశాలు ఎక్కువ. తన స్థానంలో దుష్మంత చమీరా వచ్చి ఆడే ఛాన్సెస్ ఉన్నాయని టాక్. ఫాస్ట్ బౌలర్ రీప్లేసింగ్ అనదర్ ఫాస్ట్ బౌలర్. సో లెట్స్ సీ అది జరుగుతుందో లేదో. అదర్వైజ్ మీకు అంతా సార్టెడ్గా అనిపిస్తున్నారు. బాగానే ఉన్నది టీము, కానీ గెలుపులు రావట్లేదు. ఇది డీసీ. ఇంట్రెస్టింగ్గా డీసీకి కేఎల్ రాహుల్ ఎవరైతే ఉన్నాడో తను ఆర్సీబీ అదర్ కర్ణాటక కుర్రాడు. ఆర్సీబీలో డెబ్యూ చేశాడు. 2016లో తను ఉన్నాడు స్క్వాడ్తో పాటు, ఫైనల్ స్క్వాడ్ వెళ్ళినప్పుడు. బట్ అగైన్ అక్కడి నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఈస్ బిన్ వెరీ గుడ్ అగెయిన్స్ట్ ఆర్సీబీ కంటే బెటర్గా ఆడింది పంజాబ్ కింగ్స్ తోటి. బట్ అదర్వైజ్ ఆర్సీబీ కూడా చాలా బాగా ఆడతాడు తను. హీ లవ్స్ ప్లేయింగ్ అగెయిన్స్ట్ దెమ్. లాస్ట్ సీజన్ గుర్తుందా? రాహుల్ బెంగళూరుకి వెళ్ళి కొట్టాడు, విరాట్ కోహ్లీ ఢిల్లీకి వచ్చి కొట్టాడు. ఈసారి మళ్ళీ రిపీట్ అవుతుందా? చూడాలి. ఇటుపక్క ఆర్సీబీ వీళ్ళు స్ట్రాంగ్గా ఉన్నారు, తెలిసిన విషయమే. డిఫెండింగ్ ఛాంపియన్స్, అటాకింగ్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్ ఆడుతున్నారు, తెలిసిన విషయమే. ఫిల్ సాల్ట్ లాస్ట్ మ్యాచ్లో ఇంజూర్డ్గా ఉన్నాడు, ఇప్పటికి కూడా ఇంజూరీ ఉన్నట్ట, తను అందుబాటులో ఉండడు అని చెప్పేసి దినేష్ కార్తిక్ చెప్పడం. సో జేకబ్ బెథెల్ విల్ కంటిన్యూ, విచ్ మీన్స్ సేమ్ ప్లేయింగ్ 12 విల్ ప్లే ఈ గేమ్లో కూడా. ఈ పిచ్ ఏది తెలుసా? జీటీతో జరిగిన మ్యాచ్, ఎక్కడైతే ఒక్క పరుగుతో ఎడాతోటి మ్యాచ్ ఓడిపోయారు, సింగిల్ తీసుకోలేదు సెకండ్ లాస్ట్ బాల్లో, అదే పిచ్ పైన ఆడుతున్నారు. యావరేజ్ స్కోర్ ఇక్కడ 197. సో ఎక్స్పెక్ట్ హై స్కోరింగ్ గేమ్ విచ్ ఇస్ 200. అండ్ టిపికల్గా ఇప్పుడు 200 కాదు, పార్ స్కోర్ హెస్ బికమ్ 220 కూడా ఈజీగా చేజ్ చేస్తారు. దానికంటే ఎక్కువ స్కోర్ చేస్తేనే కొంచెం సేఫ్గా ఉంటారనమాట. ఎవ్రీబడి వాంట్స్ టు చేస్, అదే మళ్ళీ కంటిన్యూ అవుతుంది అనుకుంటా. సో ఇంట్రెస్టింగ్ మ్యాచ్ అయితే రాబోతోంది.
కాన్ఫిడెన్స్ రైట్ నో ఆర్సీబీది హైయర్గా ఉంది, డీసీది కొంచెం తక్కువే ఉంటుంది. బట్ బ్యాటింగ్ పరంగా వాళ్ళు 264 పరుగులు స్కోర్ చేశారు. సో ఎక్స్పెక్ట్ ఎ గుడ్ క్లోజ్ మ్యాచ్ అండ్ మే ద బెస్ట్ టీమ్ విన్. ఐ థింక్ మై ఒపీనియన్ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్, నా గెస్ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ ఇస్ ఆర్సీబీ విల్ విన్ దిస్ గేమ్. చూద్దాం ఏం జరుగుతుందో. డీసీ గెలిస్తే గుడ్ ఆన్ డీసీ, కంగ్రాచులేషన్స్ టు దెమ్ అని చెప్తాం. తర్వాత రివ్యూలో మళ్ళీ మాట్లాడుకుందాం. అండ్ అప్పటిదాకా లైక్ ద వీడియో, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ టు స్టంప్ టేల్స్. మళ్ళీ కలుస్తే అప్పటిదాకా సెలవు. అదియోస్ అమిగోస్.